చాలామంది కపుల్ ఇన్ఫర్టిలిటీతో లేదా పిల్లల గురించి మెడికేషన్ వాడుతున్నా, ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటున్నా, ఏంటంటే ఒక స్మాల్ క్వెరీ అనేది ఉంటుంది. అదే వైట్ డిశ్చార్జ్. ముఖ్యంగా ఆడవాళ్ళలో వెజైనల్ డిశ్చార్జ్ కానీ వైట్ డిశ్చార్జ్ ఇది ఏమన్నా మేజర్ ఇష్యూ అనేది అడుగుతూ ఉంటాడు. సో డెఫినెట్గా వెజైనల్ డిశ్చార్జ్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్. సో వైట్ డిశ్చార్జ్లో కూడా చాలా డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. అలానే థిక్ కర్డీగా ఉన్నా, గ్రీనిష్గా ఉన్నా, ఎల్లోయిష్గా ఉన్నా అది వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇట్ మైట్ బి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ వెజనోసిస్ అంటాము ఇన్ఫెక్షన్ వల్ల. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనమాట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో దీనివల్ల ఏమన్నా ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందంటే డెఫినెట్గా దీన్ని నెగ్లెక్ట్ చేయడం. ఎందుకు అని అంటే సర్వైకల్ ఇరోజన్ స్టార్ట్ అవుతాయి. సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్స్ అనేవి కిల్ అయిపోతాయి అనమాట. వన్స్ స్పర్మ్స్ కిల్ అవటం జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదే వైట్ డిశ్చార్జ్ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఫ్రమ్ విజైనా నుంచి సర్విక్స్ నుంచి పైన యుట్రస్ నుంచి మళ్ళీ ట్యూబ్స్ కూడా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అక్కడే కాకుండా ట్యూబ్స్ నుంచి మళ్ళీ ఓవరీస్కి, తర్వాత ఎంటైర్ లోయర్ పెల్విక్ రీజియన్ కూడా అది డిస్టర్బ్ అవ్వచ్చు అనమాట. సో డెఫినెట్గా వైట్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అవసరమైతే ఒకసారి మీ డాక్టర్తో కన్సల్ట్ అయితే దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు, స్పెక్యులమ్ ఎగ్జామిన్ చేస్తారు. సో అవసరం బట్టి దాన్ని కూడా మనం కల్చర్కి పంపిస్తాం. సో నిజంగా ఇది ఏమన్నా సిగ్నిఫికెంట్ ఇన్ఫెక్షన్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మనం ఒక చిన్న స్వాబ్ టెస్ట్ అనమాట, సర్వైకల్ వెజైనల్ స్వాబ్ టెస్ట్కి పంపించడం వల్ల కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. సో దీనివల్ల మనకి కొంత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ బోత్ కపుల్స్కి అందించడం జరుగుతుంది అనమాట, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇద్దరికి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఇద్దరు కపుల్స్ని మనం ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ సైకిల్లో వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా బెటర్గా ఉంటాయి. సో ఏది అబ్నార్మల్ అనేది మనకి వెజైనల్ స్వాబ్ కానీ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ కానీ పేషెంట్స్ ఇచ్చే సిమ్టమ్. సో తరచుగా ఏమైనా ఫీవర్ వస్తుందా, లో గ్రేడ్ ఫీవర్ లాగా, లో అబ్డామినల్ పెయిన్ ఏమన్నా ఉందా, సో పెయిన్ ఏమన్నా ఉంటుందా, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని దాన్ని ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో కొంతవరకు వైట్ డిశ్చార్జ్ అనేది కూడా నార్మల్ మ్యూకాయిడ్గా ఉన్నా, వాటర్లెస్ ఉన్నా కూడా సో ఓన్లీ డ్యూరింగ్ మిడ్ ఆఫ్ ద పీరియడ్ అనమాట, ఓన్లీ డ్యూరింగ్ ఓవులేషన్ టైం అంటాం అనమాట. సో ఓవులేషన్ టైం అనేసరికి ఆఫ్టర్ 10th డే తర్వాత టిల్ 20th డే దీన్ని ఫర్టైల్ పీరియడ్ అంటాం. ఈ టైంలో కూడా యూజువల్గా హార్మోనల్ ప్రభావం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏంటంటే కొంతవరకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఇది ఫిజియలాజికలే, సో ఇది నార్మలే. సో చాలామంది అబ్నార్మల్ అనుకుంటారు. సో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు చెకప్ చేయించుకుంటే దేన్ని నెగ్లెక్ట్ చేయాలి, దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనే ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఇది సిగ్నిఫికెంట్ అయితే మాత్రం డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకనంటే ఒక్కోసారి పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట ఇన్ఫెక్షన్స్ వల్ల. ట్యూబ్స్ అనేవి కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం, ట్యూబ్స్ యొక్క మొటిలిటీ తగ్గిపోవటం, హైడ్రోసాల్ఫింగ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ట్యూబ్స్ అనేవి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ గురయ్యి ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్లీ జీరో అయిపోతుంది. సో ఫర్దర్ స్టెప్ ఇంకోన్లీ ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో వైట్ డిశ్చార్జ్ అనేది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో ఒకసారి మీ డాక్టర్తో 3D లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 3D అల్ట్రాసౌండ్ చేయించుకోవటం, సర్వైకల్ స్వాబ్ తీయించుకోవటం, వెజైనల్ స్వాబ్ తీయించుకోవటం ద్వారా ఓవరీస్ ఎలా ఉన్నాయో చెక్ చేయించుకోవడం ద్వారా సో మీ ప్రెజెంట్ ఫర్టిలిటీ విండో ఎలా ఉందో మీరు పూర్తిగా ఒకసారి చెకప్ చేయించుకోవచ్చు. ఫర్దర్గా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు కూడా ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్ వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.